వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. టెట్ సోషల్లో మనకు గత ప్రీవియస్ ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయి, ఎలా అడిగారో ఈ యొక్క వీడియోలో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకోసం అంటే గనక గత ప్రశ్న పత్రాలు ఎక్కువగా ఎవరైతే చూస్తారో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు అనేటటువంటి కాన్సెప్ట్ మీకు అర్థమైతే గనక ఖచ్చితంగా అవే ప్రశ్నలు మళ్ళీ రిపీట్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క వీడియోని ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. రైట్, అంశంలోకి వెళ్లే ముందు మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ అనేది ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. ఎస్ఏ సోషల్ వాళ్ళకి 199 రూపీస్కే టెస్ట్ సిరీస్ అనేది తీసుకురావడం జరిగింది. ఇందులో మీకు చాప్టర్ వైజ్గా టెస్టులు ఉంటాయి ప్రతిరోజు. అలాగే మోడల్ టెస్టులు, ఎగ్జామ్కి ముందు మీకు గ్రాండ్ టెస్టులు కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఇంకా కూడా ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే కనుక మన యొక్క టెస్ట్ సిరీస్ తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. 2024 మరి టెట్ నోటిఫికేషన్ మొదటిసారి పడినప్పుడు అందులో మనకు జరిగినటువంటి ఏవైతే ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉన్నాయో సెషన్ వైజ్గా, షిఫ్ట్ వైజ్గా, షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 ఈ విధంగా జరగడం జరిగింది. సో అందులో 24 మే షిఫ్ట్ 2లో జరిగినటువంటి సోషల్ పేపర్లో కంటెంట్లో మనకు ఎలాంటి ప్రశ్నలు ఇచ్చారు, కంటెంట్ అండ్ మెథడ్లో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సోషల్ స్టడీస్కి సంబంధించి మనము 60 ప్రశ్నలు అసలు ఏ విధంగా అడిగారు అనేటటువంటిది ఇందులో చూద్దామండి. సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే మనకు కంటెంట్ మీద ఎప్పుడైతే మనము గ్రిప్ తీసుకొని చదువుతామో ఇదే కంటెంట్ మనకు డిఎస్సిలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుందని గమనించండి. వెరీ ఇంపార్టెంట్. సో కంటెంట్ మీద మనకు ఎప్పుడైనా సరే మంచి పట్టు ఉంటే కనుక మిగతా అంశాల్లో మనం ఈజీగా ఎక్కువ స్కోర్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. గమనించండి. దిగువ ఇచ్చినటువంటి ఉష్ణోగ్రతలలో అవరోహణ క్రమంలో అమర్చి ఉన్నటువంటి సరైన క్రమాన్ని గుర్తించండి అంటున్నాడు. చూడండి మిత్రులారా, ఇలాంటి ప్రశ్నలు మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఆరోహణ అవరోహణ క్రమంలో ఖచ్చితంగా మళ్ళీ ఈసారి బిట్స్ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉన్నది. సో ఈ కింద ఇచ్చినటువంటి ఉష్ణోగ్రతలలో అవరోహణ క్రమంలో అమర్చి ఉన్నటువంటి సరైనటువంటి క్రమం అని చెప్పేసి అన్నాడు. అవరోహణ అంటే పెద్ద నుంచి చిన్న కాబట్టి ఇక్కడ చూడండి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకు. సో ఇలాంటి ప్రశ్నలు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. మనము కాలక్రమంగాని ఆరోహణ అవరోహణ వరుస క్రమం ఇవి మాత్రం అస్సలు మర్చిపోకూడదు. నేడు టెట్ మరియు డిఎస్సిలో నువ్వు అత్యధికంగా మార్కులు అందరికంటే ఎక్కువగా నువ్వు సాధించాలంటే గనక అందరూ ప్రాక్టీస్ చేసినట్లుగా నువ్వు ప్రాక్టీస్ చేస్తే కుదరదు. కాబట్టి ఇలాంటి బిట్స్ మరి ప్రాక్టీస్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, టైంకి సంబంధించి ఖచ్చితంగా రేఖాంశాలు అక్షాంశాలకు సంబంధించి కాలానికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న డెఫినెట్లీ అడుగుతున్నాడు. 0 డిగ్రీల రేఖాంశంపై ఉన్నటువంటి గ్రీన్విచ్ లో మధ్యాహ్నం 12 గంటలైతే గనక 90 డిగ్రీల రేఖాంశంపై ఉన్నటువంటి ఎక్స్ నగరం వద్ద స్థానిక సమయం ఎంత అవుతుంది అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 6 PM అండి. ఇలాంటి ప్రశ్నలు మీరు ప్రాక్టీస్ చేయండి. భారతదేశంలో బైసన్ గార్జ్ ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని చెప్పేసి అన్నాడు. వెరీ సింపుల్, మనకు ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క బైసన్ గార్జ్ అనేది ఉంది. ఇండస్ గార్జ్ ఎక్కడ ఉంది తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు, గమనించండి. అదే విధంగా చూసినట్లయితే ప్రపంచంలోని లోతైన అగాధాలలో ఒకటైనటువంటి ప్యూర్టోరికా లేదా నేవ్స్ ఈ సముద్రంలో ఉంది అంటున్నాడు. అట్లాంటిక్ సముద్రం అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మీరు కూడా ఈ ప్రశ్నలకి సో కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎన్నిటికి మీరు కరెక్ట్ గా ఆన్సర్ చేస్తారో తర్వాత మీరు ఒకసారి కౌంట్ చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. రైట్, ఇక నెక్స్ట్ చూసినట్లయితే ప్రశ్న చూడండి. వాస్తవంగా దీని ప్రభావం కారణంగా ఉత్తరార్ధ గోళంలో కొద్దిగా కుడివైపుకు మరియు దక్షిణార్ధ గోళంలో కొద్దిగా ఎడమ వైపుకు కదులుతాయి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే దేని ప్రభావం కారణంగా. దేని ప్రభావం కారణంగా అంటే గనక భూమి తన చుట్టూ తాను తిరగడం అనేటటువంటిది కారణం చేత ఇక్కడ గాలులు ఉత్తరార్ధ గోళంలో కొద్దిగా కుడివైపుకు మరియు దక్షిణార్ధ గోళంలో కొద్దిగా ఎడమ వైపుకు కదులుతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ గమనించండి. సో మనకు ఇట్లాంటి ప్రశ్నలు అయితే ఖచ్చితంగా అడుగుతున్నారు. అదే విధంగా చూసినట్లయితే కింది వాటిలో విద్యుత్తు, వేడి
నిరోధకమైనటువంటి ఈ ఖనిజం సన్నని పొరలలో లభ్యమవుతుంది అన్నాడు. సో ఏ ఖనిజం అండి? కింది వాటిలో విద్యుత్ వేడి నిరోధకమైనటువంటి ఈ ఖనిజం అంటున్నాడు. సో మైకా అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో గత ప్రీవియస్ ప్రశ్నాపత్రాలు ఎవరైతే చూస్తారో వాళ్ళు డెఫినెట్లీ ఎక్కువ మార్కులు సాధిస్తారని చెప్పగలుగుతాను. ఇక్కడ చూడండి, మనకు భారతదేశంలోని ఈ రాష్ట్రాలు భూటాన్ తో సరిహద్దును పంచుకుంటున్నాయి అంటున్నాడు. నాన్న వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటు రాష్ట్రానికి కానీ మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కానీ అలాగే భారతదేశ సరిహద్దులకు సంబంధించి కానీ ఖచ్చితంగా సరిహద్దుల మీద ఖచ్చితంగా ఈసారి కూడా మళ్ళీ ఒక బిట్టు దిగుతుంది. సో భూటాన్ తో సరిహద్దును పంచుకుంటున్నాయి భారతదేశంలోని ఏ రాష్ట్రాలు అంటున్నాడు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ సిక్కిం, పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం అనేటటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి, కింది వాటిలో ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క విధి కాని దానిని గుర్తించండి అంటున్నాడు. సో ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క విధి కానీ, ప్రపంచ బ్యాంకు యొక్క విధులు కానీ, తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క WHO యొక్క సంస్థ యొక్క విధులు కానీ ఇట్లాంటివి మీరు ఖచ్చితంగా స్టడీ చేయాల్సిందే. వీటిపైన ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రతి టెట్లో గమనించే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఇది ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న మరియు అభివృద్ధి చెందని దేశాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. వెరీ ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ చూసినట్లయితే రైట్, కింది వాటిలో మాధ్యమిక వస్తువులను గుర్తించండి అంటున్నాడు. సో మాధ్యమిక వస్తువులు ఏంటి? నిర్మాణ రంగంలో ఉపయోగించే ఇటుకలు మరియు ఉక్కు. సో ఇక్కడ ఇచ్చినటువంటి పదార్థాలు, ఇక్కడ ఇచ్చినటువంటి వస్తువులలో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, ప్రతి టెట్ ఎగ్జామ్ లో మీరు గమనించండి, హిమాలయాల పైన బిట్టు లేకుండా అసలు క్వశ్చన్ పేపర్ ఎగ్జామినర్ తయారు చేయడం లేదు. మీరు కావాలంటే గమనించండి, ప్రతి టెట్ ప్రీవియస్ ప్రశ్నపత్రం ప్రతిది కూడా తిరిగేయండి మీరు. కాబట్టి అక్కడి నుంచి బిట్స్ వస్తాయి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఏమన్నాడంటే నిమ్న హిమాలయాలు మరియు శివాలిక్స్ మరి మధ్య ఉన్నటువంటి లోయలను ఈ విధంగా పిలుస్తారు అంటున్నాడు. ఏమంటారండి? డూన్స్ అంటారు. డెహ్రాడూన్ కానీ అట్లాంటి ప్రాంతాలు ఉన్నాయిగా, ఆ యొక్క ప్రదేశాలను, ఆ యొక్క లోయలను డూన్ అని చెప్పేసి పిలుస్తారు అనమాట, డూన్స్ అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో ముడిసరుకు నుంచి అత్యంత విలువైనటువంటి ఉత్పత్తుల వరకు ఒక గొలుసు వలె విలువను చేర్చుతూ స్వాలంబన సాధించినటువంటి ఏకైక పరిశ్రమ ఏంటి అని చెప్పేసి అడగడం జరిగింది. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు వస్త్ర పరిశ్రమ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. టెట్ అయినా సరే, డిఎస్సి అయినా సరే, ప్రతిసారి మనకు ప్రతి ఎగ్జామ్ లో అడవులకు సంబంధించినటువంటి ప్రశ్న ఖచ్చితంగా అడుగుతున్నాడు. గమనించండి, ఈ అడవులు భారతదేశంలోని అధిక భాగంలో ఉత్తర ఆస్ట్రేలియా మరియు మధ్య అమెరికాలలో కనిపిస్తాయి అంటున్నాడు. ఎలాంటి అడవులు అవి? ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇదే బిట్టు మళ్ళీ డిఎస్సిలో కూడా మొన్న రిపీట్ కావడం జరిగింది. గమనించే ప్రయత్నం అయితే చేయండి, ఇలాంటివి మళ్ళీ కూడా వస్తాయండి. రైట్, ఈ రకమైనటువంటి వ్యవసాయ విధానంలో పంటల యొక్క పెరుగుదల కానీ, ఋతుపవనాల మీద, భూమిలోని పోషక పదార్థాల మీద, అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులపై మరి ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి అడగడం జరిగింది. సాధారణ జీవనాధార వ్యవసాయం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. టెక్స్ట్ బుక్ బాగా చదివినటువంటి వాళ్ళు ఇది లైన్ టు లైన్ సేమ్ టెక్స్ట్ బుక్ లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఎగ్జామినర్ బిట్టు తీసి ఇక్కడ అడగడం జరిగింది. కాబట్టి టెక్స్ట్ బుక్ బాగా చదవండి. ప్రైవేట్ పబ్లికేషన్స్ యొక్క బుక్స్ మీరు నమ్ముకున్నారంటే మరి మీరు కొంత నష్టపోయేటటువంటి అవకాశం ఉందని గమనించగలరు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఈ పర్వత శ్రేణులు దక్కన్ పీఠభూమికి ఉత్తర సరిహద్దుగా ఉన్నాయి అంటున్నాడు. చూడండి, సరిహద్దులకు సంబంధించి మళ్ళీ అడిగిండు. మ్యాప్ పాయింటింగ్ పైన ఎక్కువ బిట్స్ వస్తాయి మిత్రులారా, గమనించండి. సోషల్ క్యాండిడేట్ మ్యాప్ పాయింటింగ్ మీద ఎంత గ్రిప్ ఉంచుకుంటే గనక అంత మంచి మార్కులు వస్తాయి. గమనించండి, ఈ పర్వత శ్రేణులు దక్కన్ పీఠభూమికి ఏదైతే ఉందో దానికి ఉత్తర సరిహద్దుగా ఉన్నాయంట. ఏ పర్వత శ్రేణులు ఉన్నాయి? సాత్పురా పర్వత శ్రేణి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
రైట్. అల్యూమినియం శుద్ధి పరిశ్రమను ఏర్పాటు చేయుటకు కావలసినటువంటి అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేయుటకు రెండు ప్రధానమైనటువంటి కారణాలు కీలక పాత్ర వహిస్తాయి. అవి ఏమిటి అని చెప్పేసి అంటున్నాడు. చాలా డెప్త్ క్వశ్చన్ చూడండి. మనకు ఆ యొక్క అల్యూమినియం శుద్ధి పరిశ్రమను ఏర్పాటు చేయుటకు కావలసినటువంటి అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేయడానికి రెండు ప్రధానమైనటువంటి కారకాలు కీలక పాత్ర పోషిస్తాయి అని చెప్పాడు. సో ఇక్కడ ఏంటంటే మనకు క్రమం తప్పని విద్యుత్ సరఫరా అనేది ఉండాలి, మరియు తక్కువ ధరకు లభించేటటువంటి ముడి పదార్థాల సరఫరా అనేది ఉండాలి. సో అక్కడ స్థాపించబోయేది ఏది? అల్యూమినియం పరిశ్రమ. సో అల్యూమినియం శుద్ధి పరిశ్రమ కాబట్టి నిరంతరం 24/7 మరి కరెంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఉత్పత్తి ఆగిపోతుంది కరెంటు సరఫరా లేకపోతే గనక. అదే విధంగా మరి చూసినట్లయితే తక్కువ ధరకు ముడి పదార్థాల యొక్క సరఫరా అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే మరి ఆ యొక్క ఉత్పత్తి ధర, ఆ యొక్క ఉత్పత్తికి సంబంధించి వ్యయం అనేది ఎక్కువగా ఖర్చు అవుతుందని చెప్పేసి ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ చూసినట్లయితే రైట్, దీని మీద ప్రతిసారి ప్రశ్న అడుగుతున్నారు. మీరు గమనించారో లేదో, నేనైతే ప్రీవియస్ ప్రశ్న పత్రాలని బాగా స్టడీ చేసి చెప్తున్నాను. ఇక్కడ మీరు ఒక్కసారి గమనించండి. ఉత్తర అమెరికాలోని అమెరికా కెనడా ప్రాంతంలోని రాకీ పర్వతాల కింద మరి వీచేటటువంటి ఉష్ణ స్థానిక పవనాలను ఈ విధంగా పిలుస్తారు అంటున్నాడు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. చీనుక్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇట్లాంటి బిట్స్ అంటే మనకు వరల్డ్ జాగ్రఫీ పైన మంచి గ్రిప్ అనేది ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతిసారి ఎగ్జామ్ లో ఒక బిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఇలాంటి ప్రశ్నల మీద. ఒకసారి మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే మనకు రైట్, మానవ అభివృద్ధి సూచికను రూపొందించడానికి కింది వాటిలో అవసరం లేనిది అని చెప్పేసి అడిగాడు. అవసరం లేనిది ఏమిటి? అవసరం లేనిది జనాభా వృద్ధి రేటు అనేది అవసరం లేదు. మిగతావన్నీ అవసరం. అంటే వ్యక్తి జీవించే సగటు కాలము, మరియు విద్యా వయోజన అక్షరాస్యత, స్థూల నమోదు నిష్పత్తి కలిపి ఉంటుందన్నమాట. అదేవిధంగా కొనుగోలు శక్తి ఆధారంగా తలసరి వాస్తవ జీడిపి అనేది. సో ఇవైతే కౌంట్ చేస్తారనమాట. సో అవసరం లేనిది ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. రైట్, రాజుకి సంపూర్ణ అధికారాలు దేవుడి నుంచి లభించాయని, కాబట్టి దైవం ఇచ్చినటువంటి హక్కుతో రాజు పాలిస్తాడని నమ్మించిన ఇంగ్లాండ్ రాజు ఎవరు? నమ్మినటువంటి ఇంగ్లాండ్ రాజు ఎవరు అంటున్నాడు. సో మనకు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనకు ఇంగ్లాండ్ ఏకీకరణకు సంబంధించి సో అందులో భాగంగా ఈ యొక్క బిట్ అయితే ఉంటుంది. జేమ్స్ 1 అనే అతను నమ్ముతాడనమాట. అంటే రాజుకి సంపూర్ణ అధికారాలు ఎక్కడి నుంచో కాదు, దేవుడి నుంచే లభించాయని, కాబట్టి దైవం ఇచ్చినటువంటి హక్కుతో రాజు పాలిస్తాడని చెప్పేసి నమ్మినటువంటి ఇంగ్లాండ్ రాజు జేమ్స్ 1 అని చెప్పేసి గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. మళ్ళీ అడిగినా అడగవచ్చు. రైట్, నెక్స్ట్ చూద్దాం. 1789లో అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వం దీనిని ఆమోదించింది అన్నాడు. సో ఇక్కడ ఇయర్ మెన్షన్ చేశాడు. అదేవిధంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వం అంటుండు దీనిని ఆమోదించింది అంటున్నాడు. దేన్ని ఆమోదించారండి? 1789 గణతంత్ర రాజ్యాంగంని మరి ఆమోదించడం జరిగింది. 1789 అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వం ఇక్కడ గమనించండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. జర్మనీ యొక్క ఏకీకరణ. సో జర్మనీ ఏకీకరణ చదివినప్పుడు కానీ, ఇటలీ ఏకీకరణ కానీ, అలాగే ఫ్రెంచ్ విప్లవం మోస్ట్ ఇంపార్టెంట్. వీటిల్లో నుంచి మనకు టెట్ కాదు డిఎస్సీలు ప్రతి దాంట్లో మనకు బిట్స్ అడుగుతారండి. సో జర్మనీ యొక్క ఏకీకరణ సాధించడానికి డెన్మార్క్తో ఈ ప్రదేశాల సమస్యను, ఏ ప్రదేశాలు అవి 2 ప్రదేశాలు ఉంటాయి, ఈ ప్రదేశాల యొక్క సమస్యను లేవనెత్తడం ద్వారా బిస్మార్క్ ప్రశ్నలలో జాతీయవాద భావాలను రేకెత్తించేటటువంటి మొదటి అవకాశాన్ని పొందాడు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అనేటటువంటిది కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కింది వాటిలో పారిశ్రామికీకరణకు మరి అవసరమైనటువంటి ముందస్తు షరతులను గుర్తించండి అన్నాడు. ఇక్కడ ఏబిసిడి 4 షరతులు ఇచ్చాడు. సో అందులో కరెక్ట్ అయినవి ఏంటి అని చెప్పేసి అడగడం జరిగింది గత టెట్ పరీక్షలో. సో ఏబిసిడి అన్ని కూడా కరెక్ట్ అయినటువంటి షరతులే అని చెప్పేసి ఇక్కడ ఆన్సర్ గమనించాలి. మచుపీచు అనేటటువంటి పిలువబడేటటువంటి ప్రార్థనా స్థలం ఈ దేశంలో ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పెరు అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఇలాంటి ప్రార్థనా స్థలాలకి సంబంధించి కూడా సో జాగ్రత్తగా గమనించండి. సిక్కింలో ఒక మఠం ఉంటుంది. అది ఏ మఠం మీకు తెలిస్తే గనక సిక్కిం రాష్ట్రంలో గల మఠం పేరు కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. రైట్, నెక్స్ట్ చూద్దాం.
16వ శతాబ్దంలో ఈ ప్రజలు హిందూ మహాసముద్రంపై సముద్ర సామ్రాజ్యాన్ని స్థాపించారు అంటున్నాడు. ఎవరు? ఫస్ట్ మొట్టమొదటిగా మన భారతదేశానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు? పోర్చుగీసు వారు. వాళ్ళే 16వ శతాబ్దంలో ఈ ప్రజలు హిందూ మహాసముద్రం పైన మరి సముద్ర సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఇక్కడ గమనించండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. రైట్, 1839 1842 మధ్య కాలంలో ఈ రెండు దేశాల మధ్య 2 నల్లమందు యుద్ధాలు జరిగాయి. సో ఏ 2 దేశాల మధ్య? అసలు నల్లమందు యుద్ధాలు ఏ 2 దేశాల మధ్య జరిగాయి అనేటటువంటిది క్వశ్చన్ ఇక్కడ. చైనా మరియు ఇంగ్లాండ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఈ వ్యవస్థలో ప్రభుత్వం వారి అధికారాన్ని ప్రజల నుండి పొందుతుంది మరియు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏ యొక్క ప్రభుత్వం? ప్రజాస్వామ్య ప్రభుత్వం. డైరెక్ట్ బిట్, వెరీ ఈజీ బిట్ అది. నెక్స్ట్ చూద్దామండి. ఆర్థిక మాంద్యం 1929-39 ప్రభావానికి సంబంధించి క్రింది వాటిలో సరైనటువంటి ప్రకటన కానిది. గమనించండి, సరైనటువంటి ప్రకటన, సరికానటువంటి ప్రకటన, ఇట్లాంటివి ఎక్కువగా అడుగుతున్నాడు. చూడండి, మీరు అట్లాంటి ప్రశ్నలే సాధన చేయాలి. ఈసారి కూడా అలాంటి ప్రశ్నలే రాబోతున్నాయి, గమనించండి. రైట్, నెక్స్ట్ చూసినట్లయితే ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ 4 అండి. జర్మనీపై ఆర్థిక మాంద్యం మరి ప్రభావం అసలే లేదు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. రైట్, నెక్స్ట్ చూద్దాం. జాతీయవాదం, ప్రజాస్వామ్యం మరియు సోషలిజం సన్ ఎట్సన్ కార్యాచరణ యొక్క 3 సిద్ధాంతాలు. ఇక్కడ సామ్యవాదం అనగా ఏమిటి అని చెప్పేసి అన్నాడు. సో వెరీ ఇంపార్టెంట్, మనకు టెక్స్ట్ బుక్ లో కూడా చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది ఈ మూడిటికి సంబంధించి. అందులో సామ్యవాదం అంటే ఏంటంటే పరిశ్రమలపై నియంత్రణ మరియు భూమి లేని రైతులకు భూమిని పంపిణీ చేయడానికి భూ సంస్కరణలను చేపట్టడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఖచ్చితంగా వరల్డ్ హిస్టరీ చదివేటప్పుడు మరి ఇలాంటి బిట్స్ అయితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది. జాగ్రత్తగా అండర్లైన్ చేసుకుంటూ టెక్స్ట్ బుక్ని 3 సార్లు రివిజన్ చేయండి. నెక్స్ట్ చూద్దాం. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీతో ఆ యొక్క ముసాయిదా కమిటీ వీరితో కూడి ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. ఒక చైర్మన్ ఉంటాడు, 6 సభ్యులు మరియు ఒక రాజ్యాంగ సలహాదారు అని చెప్పేసి ఉంటారు. సో ఏం చెప్పొచ్చు మనము? 1+6 అండి. సో మనకు టెక్స్ట్ బుక్ లో ఆ లాస్ట్ పేజీలో ఈ యొక్క వివరణ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి ఈ యొక్క బిట్టు తీసి ఇచ్చారండి, గమనించండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. రైట్, కింది వాటిలో విపత్తు నిర్వహణ దశలను గుర్తించండి అన్నాడు. విపత్తు నిర్వహణ దశలు ఎందుకు ఇచ్చాడంటే నేను చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను, టెక్స్ట్ బుక్ అట్ట మీద అట్ట లోపల ఉన్నటువంటి అంశాలను కొంత రచయిత ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. వాటికి సంబంధించి గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. రైట్, ఇక్కడ మనకు 7th క్లాస్లో ఉన్నటువంటి అట్ట లోపల మనకి బ్యాక్ సైడ్లో విపత్తు నిర్వహణ దశలు ఇచ్చాడండి అక్కడ. సో ఆ దశలకు సంబంధించి అక్కడి నుంచి ఈ బిట్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇందులో ABCD అనేది 4 ఆప్షన్స్ కూడా కరెక్టే. రైట్, నెక్స్ట్ చూద్దాం. అంటే 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, ఇక్కడ చూడండి, బాగా రిపీట్ అవుతున్నటువంటి బిట్ ఇది. సో ఇది 3వసారి రిపీట్ కావడం టెట్ లో. దూస్రా మరియు రివర్స్ స్వింగ్ ఈ ఆటతో సంబంధం కలిగి ఉన్నాయి అని చెప్పేసి అన్నాడు. క్రికెట్ ఆటతో సంబంధం కలిగి ఉన్నాయి. సో ఇది ఏ దేశం మరి తీసుకురావడం జరిగిందంటే పాకిస్తాన్. ఇది ఇప్పటికే 3 సార్లు రిపీట్ అయిందండి టెట్ ఎగ్జామ్ లో, గమనించండి. మరి ఇట్లాంటి బిట్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఎక్కువ మార్కులు సాధించగలుగుతారు. నెక్స్ట్ చూద్దాం. రాజ్యాంగ సభ సభ్యులు అన్నాడు. సో ఇక్కడ చూడండి, అప్పుడు ఉన్నటువంటి ప్రావిన్షియల్ లెజిస్లేచర్ల సభ్యులచే ప్రధానంగా ఎన్నుకోబడ్డారు అనేటటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. రైట్, భారతదేశానికి అంతర్గత మరియు బాహ్య విషయాలపై నిర్ణయాలు తీసుకోవడానికి మరియు తన స్వంత చట్టాలను రూపొందించడానికి సర్వోన్నత హక్కు ఉంటుంది. మరియు ఏ బాహ్య శక్తి భారతదేశానికి చట్టాలు చెయ్యదు, దీని అర్థం ఏమిటి అనేటటువంటిది ఇక్కడ అడగడం జరిగింది. భారతదేశం అనేది సార్వభౌమ రాజ్యాధికారం కలదు కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. అంటే ఇక్కడ చూడండి, మనకు పాలిటీలో మనకు పీఠిక ఏదైతే ఉందో అందులో నుంచి ఎక్కువ బిట్స్ వస్తాయి, అది గమనించాలి. రైట్, ఇక్కడ చూసినట్లయితే మనకు నెక్స్ట్ కింది వాటిలో ఒకే ఒక లోక్సభ స్థానాన్ని కలిగి ఉన్న భారతదేశంలోని రాష్ట్రాలు అని చెప్పేసి అడిగాడండి.
సో మనకు ఒకే ఒక లోక్సభ స్థానాలు, అదేవిధంగా 2 లోక్సభ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రాలు ఏమిటి కామెంట్ చేయండి. అత్యధికంగా కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమిటి అవి కామెంట్ చేయండి. అదేవిధంగా ఇక్కడ ఇంకా ఇదే క్వశ్చన్ని రేపటి నాడు ఏ విధంగా అడుగుతుండొచ్చు అంటే, అత్యధికంగా లోక్సభ స్థానాలు కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలను ఆరోహణ మరియు అవరోహణ ఇట్లా అమర్చుము అని చెప్పేసి కూడా అడగవచ్చు. కాబట్టి ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు మిజోరాం, నాగాలాండ్ మరియు సిక్కిం ఒకే ఒక్క లోక్సభ స్థానాన్ని కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలని గమనించండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్వామి దయానంద సరస్వతి అనుచరులు దయానంద్ ఆంగ్లో వేద పాఠశాలను దేని కొరకు స్థాపించారు అంటున్నారు. సో దేని కొరకు స్థాపించడం జరిగింది? పిల్లలకు ఆధునిక విషయాలు నేర్పుతూనే వారి మతం మరియు సంస్కృతి గురించి తెలియచేయడం అన్నమాట. సో ఇది చాలా డెప్త్ ఉన్నటువంటి క్వశ్చన్. ఇలాంటి బిట్స్ కూడా టెట్లో అడుగుతున్నారంటే గమనించండి. రైట్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 18 దీని గురించి మాట్లాడుతుంది అని చెప్తున్నాడు. ఆర్టికల్ 18 అండి. సో మనకు ప్రాథమిక హక్కులకు సంబంధించి ఖచ్చితంగా బిట్ వస్తుందండి. వాటికి సంబంధించి మళ్ళీ చూసుకోండి. సో ఇక్కడ చూడండి, బిరుదుల యొక్క రద్దుకు సంబంధించి ఆర్టికల్ 18 అనేది మాట్లాడుతుందని చెప్పేసి ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. రైట్, 2006 రోడ్డు భద్రతా వారోత్సవాలకు ఈ అంశాన్ని ఎంచుకున్నారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ప్రమాదాలు లేకుండా ఉండడమే రోడ్డు భద్రత అనేటటువంటి అంశాన్ని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రతి సంవత్సరం ఎప్పుడు, ఏ నెలలో, ఏ వారంలో జరుపుకుంటారో తెలిస్తే గనక కామెంట్ చేయండి మిత్రమా. అది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆ యొక్క చాప్టర్లో. నెక్స్ట్ చూద్దాం. మనకు కింది వాటిలో అక్రమ రవాణా రూపం కాని దానిని గుర్తించండి అంటున్నాడు. సో కాని దానిది అన్నాడు కాబట్టి ప్రశ్న జాగ్రత్తగా చదవాలి. అప్పుడే మనం ఈజీగా మనము ఆన్సర్ చేయగలుగుతాము. ఇక్కడ 4th ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. పిల్లలను హాని కలిగిస్తామని బెదిరించడం లేదా చదివించబోమని బెదిరించడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, 2016 ఎన్నికల సంఘం చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ 2 నియోజకవర్గాల ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయబడింది అన్నాడు. వెరీ ఇంపార్టెంట్ అండి. టెక్స్ట్ బుక్ లో చాలా క్లియర్ గా ఉంది. సో టెక్స్ట్ బుక్ చదివినటువంటి వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనం అరవకురిచి మరియు తంజావూరు. రైట్, జిఎస్టి పైన ఖచ్చితంగా ఒక ప్రశ్న రావడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి. లాస్ట్ టైం జరిగినటువంటి ఆన్లైన్ సెషన్లో ప్రతి టెట్ ఎగ్జామ్లో జిఎస్టికి సంబంధించి ఒక బిట్ అడిగాడండి. సో అది ఇక్కడ చూడండి. గడియారాలపై జిఎస్టి రేటు 12% మరియు ఒక వాచ్ యొక్క గరిష్ట రిటైల్ ధర మరి 22,400. గడియారాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి పన్ను మొత్తం ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది. 2,400 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గమనించండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. కింది వాటిలో అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణం కాని దానిని గుర్తించండి అన్నాడు. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల యొక్క లక్షణం కానిది సో ఉన్నత జీవన ప్రమాణాలు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, కింది వాటిలో రాష్ట్ర ప్రభుత్వం విధించేటటువంటి పన్నును గుర్తించండి అంటున్నాడు. అంటే రాష్ట్ర ప్రభుత్వం విధించేటటువంటి పన్నులు ఇక్కడ ఏమున్నదండి ఒకసారి గమనించండి. ల్యాండ్ రెవెన్యూ మరియు స్టాంపు డ్యూటీ రాష్ట్ర ప్రభుత్వం విధించేటటువంటి పన్ను. రైట్, నెక్స్ట్ చూద్దాం. విదేశాలలో భారతీయుల వలసలు మరియు ఉపాధిని నియంత్రించేటటువంటి భారతీయ చట్టం ఏది అని చెప్పేసి అన్నాడు. వలసల చట్టం 1983 అనేది మనకు టెక్స్ట్ బుక్ లో కూడా ఉన్నది. సో చాలా జాగ్రత్తగా గమనించండి. టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని ఇక్కడ ఎక్కువగా బిట్స్ అడుగుతున్నారండి. రైట్, ఇక కింది వాటిలో వాణిజ్యేతర బ్యాంకు అని చెప్పేసి అంటున్నాడు. వాణిజ్య బ్యాంకు కాదు, వాణిజ్యేతర బ్యాంకు అని చెప్పేసి అడగడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది కరెక్ట్ ఆన్సర్. డైరెక్ట్ బిట్. రైట్, నెక్స్ట్ చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి. జిఎస్టికి సంబంధించి సెకండ్ బిట్ ఇది. ఇదే ప్రశ్న పత్రంలో సెకండ్ బిట్ రావడం జరిగింది చూడండి. సో ఇక్కడ మనకు ప్రస్తుతం మన యొక్క భారతదేశంలో ప్రస్తుతం జిఎస్టి రేట్స్ ఈ విధంగా ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ ప్రశ్న ఇచ్చారు. ఆన్సర్ ఏంటి? 5%, 12%, 18% మరియు 28%. అంటే 1, 2, 3, 4 స్లాబ్స్ మరి ముఖ్యంగా ఉన్నాయని చెప్పేసి గమనించండి. రైట్, నెక్స్ట్ చూద్దాం.
రైట్. ఈ రోజులలో రైతులందరూ కూడా ఆహార పంటలకు బదులు వాణిజ్య పంటలకు ప్రాధాన్యతనిస్తారు. ఈ సమస్య ఎటు దారి తీస్తుంది అను ప్రశ్న ఈ విద్యా ప్రమాణాన్ని సాధించుటకు ఉద్దేశింపబడినది అని చెప్పేసి అంటున్నాడు. విద్యా ప్రమాణాలకు సంబంధించి చాలా మీరు ఎక్కువ బిట్స్ మరి ప్రాక్టీస్ చేయాలి. ఖచ్చితంగా బిట్స్ వస్తాయండి. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సమకాలీన సమస్యలపై ప్రతిస్పందన మరియు ప్రశ్నించుట అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. నల్లబల్లాకు సంబంధించి ఈ క్రింది వాక్యములలో సరికానిది ఏది అని చెప్పేసి అన్నాడు. సరి అయినది కాదు, సరికానిది గమనించాలి. నల్లబల్లాపై రాయడానికి విద్యార్థులను నివ్వకూడదు అనేది సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. రైట్. ఆగమన పద్ధతికి సంబంధించి ఈ క్రింది వాక్యములలో సరికానిది ఏది అంటున్నాడు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఈ పద్ధతి ద్వారా శాస్త్రీయ వైఖరులు పెంపొందవు అనేవి సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆగమన నిగమన పద్ధతి బాగా ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ బిట్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. రైట్. నెక్స్ట్ చూద్దాం. పటాన్ని చదవడానికి సంబంధించి ఈ క్రింది వాక్యములలో సరైనటువంటివి ఏవి అంటున్నాడు. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఏసి అనేది కరెక్ట్ అండి. సో ఏ అండ్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. విద్యార్థులలో చక్కటి ప్రజాస్వామ్య పౌరసత్వం పెంపొందించుట మరియు వారు విరామ కాలాన్ని సద్వినియోగం చేయుట అనునవి వరుసగా ఏంటివి అంటున్నాడు. 2 మరి ఆశయాల ఆశయాల 2 లక్ష్యాలు ఈ విధంగా ఇచ్చాడు. సో 2 కూడా ఆశయాలు అవుతున్నాయి అనమాట. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఇట్లాంటి బిట్స్ మెథడ్ లో బాగా వస్తాయండి, గమనించే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రశ్నించుటకు సంబంధించి ఈ క్రింది వాక్యములలో సరి అయినవి ఏవి అని చెప్పేసి అడగడం జరిగింది. ఇందులో ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో మనకు ఏబిడి ఓన్లీ మరి కరెక్ట్ అయినాయి అనమాట. గమనించే ప్రయత్నం అయితే చేయండి. రైట్. నెక్స్ట్ చూసినట్లయితే ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని ప్రత్యేక లక్షణాలకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో సరి అయినది ఏది అంటున్నాడు. సో సరైనటువంటిది మరి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. సో వాటికి సంబంధించి సరి అయినది అన్నాడు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గమనించండి. పఠనైపుణ్యాలు అను పాఠ్యబోధనకు గాను ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులను మొదట పాఠశాల పటమును తర్వాత గ్రామ పటమును గీయమన్నాడు. ఈ కృత్యంలో అతడు వినియోగించిన బోధన నియమం ఏమిటి అంటున్నాడు. అంటే తెలిసిన దాని నుండి తెలియని దాని వైపు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మన బోధన కూడా ఎప్పుడు కూడా తరగతి గదిలో అదే విధంగా చేయాలి మనం. రైట్. నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశ స్వతంత్రోద్యమ చరిత్ర గాని చిన్న కుటుంబం యొక్క భావన గాని సామాజిక అవరోధాల తొలగింపు జాతీయ సమైక్యత సమగ్రతను పెంపొందించుట పర్యావరణ పరిరక్షణ వంటి జాతీయ మౌలిక అంశాలను పేర్కొన్నటువంటి చట్టం ఏది అని చెప్పేసి అంటున్నాడు. జాతీయ విద్యా విధానం 1986 10 మౌలిక అంశాలను పేర్కొనడం జరుగుతుంది. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్సిఎఫ్ కానీ 1986 కానీ తర్వాత ఆర్టీ యాక్ట్ 2009 కానీ ఎన్ఈపి 2020 కానీ ఇవి ఖచ్చితంగా చదవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడి నుంచి మనకు ఎక్కువ బిట్స్ రావడం జరుగుతుంది, గమనించండి. రైట్. నెక్స్ట్ చూసినట్లయితే పాఠ్యాంశంపై విద్యార్థుల యొక్క అవగాహనను సరిచూచుకొనుటకు ఉద్దేశింపబడినటువంటి నియోజనం ఏది అంటున్నాడు. సో పునశ్చరణ నియోజనం అనేది ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. రైట్. ఇక్కడ చూడండి. కథాకథనం మరియు ఇంటి పని అనునవి వరుసగా ఏమవుతాయి అంటున్నాడు. యుక్తి సాధనం అనేది సో వరుసగా అయ్యేటటువంటివి ఇట్లా అడుగుతున్నాడు అండి. ఇది 2వ ప్రశ్న అండి. వరుసగా అనేది 2వ ప్రశ్న. ఇందాక కూడా ఒక ప్రశ్న చూసాము. మెథడ్లో ఇలాంటి బిట్స్ కూడా అడుగుతున్నారు, గమనించండి. రైట్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఒక 10వ తరగతి విద్యార్థి సంగ్రహణాత్మక మూల్యాంకనం SA1 అంటాం. అందులో 50 మార్కులకు గాను 39 మార్కులు మరి పొందినాడు. ఆ విద్యార్థికి ఉపాధ్యాయుడు ఈ కింది గ్రేడ్ ఇవ్వాలి. ఏ గ్రేడ్ ఇవ్వాలి? నువ్వైతే ఏ గ్రేడ్ ఇస్తావు? ఇక్కడ చూడండి. ఆప్షన్ 2 B1 గ్రేడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. రైట్. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటాయి. సో గత ప్రశ్నాపత్రాలు మనం బాగా రివిజన్ చేయాలి, అప్పుడే మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. సో మనము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో సెషన్లో జరిగినటువంటి సోషల్ పేపర్కి సంబంధించి మళ్ళీ చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.